హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నీ ఇక ముందు వస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఇది ఒక జర్నీ వీడియో అన్నమాట. మేము మేడారం జాతరకు వెళ్తున్నాం. సో మేడారంలో దర్శనం ఎలా జరిగింది, మేము ఎక్కడెక్కడ ఎలా స్పెండ్ చేసామన్నది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయదలుచుకున్నాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, మేమైతే వెళ్తూ ఒక చోట అయితే ఆగాము. ఎందుకు? టిఫిన్ తినడానికి. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేసుకోలేము, అలా అని తినకుండా ఉండలేము కాబట్టి జానంపేట అనే ఒక ఊర్లో టిఫిన్ తిందామని అయితే ఆగామండి. టిఫిన్ ఉంది కదా, సూపర్ టేస్ట్ అన్నమాట. నేనైతే 2 ఇడ్లీలు, చట్నీ, కారపొడి, టమాటా చట్నీ, వేడి సాంబార్ అన్నమాట. అన్నిట్లో అదుర్సు సాంబార్ సూపర్ అంటే సూపర్గా ఉంది. సో పిల్లలు దోశ వాళ్ళ ఇష్టం బోండా ఇవి వేయించుకున్నారనమాట. ఫైనల్గా అయితే టిఫిన్ అయితే ఫినిష్ చేసుకున్నామండి. మేడారం రోడ్డు వెళ్ళాలంటే ఇలాంటి దట్టమైన అడవినైతే దాటాల్సి ఉంటుంది. ఈ రూట్ వచ్చేసి ములుగు రూట్. ములుగు చాలా మందికి తెలుసండి. ఇటు మనుగూరు నుంచి వరంగల్ వెళ్ళే వాళ్ళకు, భూపాలపల్లి వెళ్ళే వాళ్ళకు, సో వీళ్ళందరికీ ములుగు రోడ్డు తెలుసండి. సో ఫైనల్గా అయితే మేము ఆ రోడ్డు సీదా వచ్చేసినాం అన్నమాట. మేడారం రోడ్డు అయితే ఎక్కేసాము. సో ఇది మేడారం వెళ్తూ మధ్యలో ఏటూరు నాగారం అనే ఒక చిన్న ఊరు కూడా ఉంటుంది. సో అదన్నమాట క్లిప్పు. సో ఫైనల్గా మేడారం ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. చూసారు కదా ఆర్చ్, ఇదంతా మేడార పరిసర ప్రాంతం. ఇంకా మనం మేడారం లోపలికి ఎంటర్ అవ్వలేదు, జస్ట్ ఇది బయట వైపే అన్నమాట. వెళ్తూ మేము ఇంటి దగ్గర కొంచెం మతిమరుపు ఉంటుంది కదా, మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోయాము. కొన్ని వస్తువులు ఏంటంటే ఇస్తరాకులు, ప్లేట్స్ తీసుకున్నాము, బిల్ వేయించుకున్నాము, తీసుకోవడం మర్చిపోయాం అన్నమాట. సో ఫైనల్గా అవి లేకపోతే మనం ఫుడ్ ఎలా తినలేము కాబట్టి ఇస్తరాకులు తీసుకున్నాము. వాటితో పాటు కూల్ డ్రింక్స్ తీసుకొని ఇలా సరదాగా మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. మధ్యలో మేడారం రోడ్డు మధ్యలో ఇలా చెకింగ్ అయితే చేశారండి. మా సార్ డిపార్ట్మెంటే కాబట్టి నో ప్రాబ్లం, బిల్ అయితే పే చేయలేదు. ఎందుకంటే వాళ్ళ సర్వీసు వాటి కోసమే, అడవుల కోసము, జనాల కోసమే వాళ్ళ సర్వీస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారన్నమాట డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. సో అదన్నమాట విషయము. అయితే ఒక విషయం అండి, ఇక్కడ మీరు ఫారెస్ట్ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రైనీ సీజన్లో ములుగు డిస్టిక్లో ఒక చోట అడవంతా కుప్పకూలిపోయింది. ఒక్క రీజన్ లేకుండా కుప్పకూలిపోయింది అన్నారు కదా. సో అదే అన్నమాట. అది ఇప్పటి వరకు ఎవ్వరికి అంత చిక్కలేదంటే అది ఎందుకు అలా జరిగింది, ఆ సిచ్యువేషన్ ఎందుకు అలా క్రియేట్ అయ్యింది అన్న విషయం ఇప్పటి వరకు అయితే ఎవ్వరు కనిపెట్టలేకపోయారండి. సో ఫైనల్గా అయితే మనం మేడారం వచ్చేసామండి. ఇదంతా మేడారం అడవులు, ఆ తల్లి తిరిగినటువంటి అడవులు అన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు ప్రసాదంగా నైవేద్యంగా పాయసం అన్నం ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆగిపోయాము. సో ఇక్కడ చూసారు కదా, అమ్మ నిప్పెలిగిస్తుంది. అమ్మ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడైనా జాతరలు కానీ, టూర్లు, ట్రిప్స్ ఇలాంటి వాటిలో అమ్మలదే పై చేయి కదా. సో వాళ్ళు ఉంటే తప్ప కార్యక్రమం ముందుకు నడవదండోయ్. సో నాకైతే ఉండాల్సిందే, ఎందుకంటే మనకు అంత పని చేత కాదన్నమాట. సో అందుకని అమ్మనైతే తోడుగా తెచ్చుకున్నాను. మా వాళ్ళు వెళ్ళి అక్కడ నియరెస్ట్ దగ్గర ఉన్నటువంటి బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చాను. వాటర్ టిన్ కూడా మర్చిపోయాము. యాక్చువల్గా మర్చిపోవడం కాదు, కార్లో ప్లేస్ లేకపోవడం వల్ల ఆ ఆలోచన రాలేదు అనుకుంటాను. సో అందుకోసం వాటర్ టిన్ కూడా తెచ్చుకోలేదండి. బోరింగ్స్ అవన్నీ దగ్గరలో ఉంటాయి, ప్రాబ్లం ఉండదు కాబట్టి నో. ఓకే. సో ఫైనల్గా అయితే పాయసం అన్నము పెట్టేశాము. పాయసం కుక్ అయిన తర్వాత మనము జాతర ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మనతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో అందుకోసం మా బాబు అయితే క్రికెట్ బాల్ అండ్ బ్యాట్ ఇవైతే తెచ్చుకున్నాడు. సో ఫైనల్గా అయితే పాయసం చూశారు కదా, ఎంత కన్నుల పండగ, కన్నుల విందుగా, చాలా చక్కగా ఎంత నీట్గా బాయిల్ అవుతుందో అలా చూడాలనిపిస్తుంది కదా. సో నా తెలుగు కొంచెం తేడా ఉంటుంది, దాన్ని పెద్ద పట్టించుకోకండి.
సో, ఫైనల్‌గా అయితే ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డ, నా గారాల పట్టే ముద్దుల మహాలక్ష్మి, మా లక్ష్మి తల్లి పుట్టిన తర్వాతే మస్తు కలిసొచ్చిందండి. సో, తనతో అయితే పాలు పొంగిచ్చేసాము. ఇప్పుడు మనము మేడారం మెయిన్ ప్లేస్‌కైతే వెళ్ళబోతున్నాము. సో, చూడండి, జాతరకు చిన్న జాతర అయినా సరే ఫుల్లు జనాలుండే అండి. ట్రాక్టర్లలో, ఆటోలలో, మ్యాజిక్‌లో అసలు ఈ పలానా వెహికల్ అని కాదు. వాళ్ళకు కుదురుతున్నట్టు ఏ వెహికల్ పడితే ఆ వెహికల్‌లో చూడండి ఇక్కడ వెహికల్స్ ఎలా ఉన్నాయో, కార్లు, ఆటోలు. సో, అలా కట్టించుకొని వచ్చారన్నమాట. చాలామంది. జాతర అయితే మినీ జాతరలాగా అనిపించలేదండి. నాకైతే పెద్ద జాతర లెక్కే అనిపించింది. సో, ఏంటంటే మేము పెద్ద జాతరలకు చాలా సార్లు అటెండ్ అయ్యాము గానీ ఎప్పుడు దగ్గర నుండి ఆ దేవి దర్శనం జరగలేదండి. ఈసారి మాత్రము ఆ గద్దెల్ని అలా టచ్ చేసి గద్దె లోపల నుంచి అలా టచ్ చేసి దైవ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందంటే అసలు ఎంత సూపర్ అనిపించిందంటే అంత చాలా బాగా అనిపించిందన్నమాట. ఎవరైనా సరే కొంచెము ఎంజాయ్ చేయాలంటే ఈ టైంలో మాత్రం వెళ్ళి రావచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.